దొంగలు పడ్డాక 6 నెలలకి కుక్కలు మురిగినట్టు మేము జాతరకి వెళ్ళడము లేటే, జాతరకు వెళ్ళిన వీడియో పోస్ట్ చేయడం కూడా లేటే. ఆ జాతర రోజు నుండి ఈ రోజు వరకు నా హెల్త్ అస్సలు బాగాలేదు. మొత్తానికి ఇలా ఫ్యామిలీ అందరము జాతరలోకి వెళ్ళినాము. మా ఊరి జాతర అంటే అసలు మారు మోగుతుంది అంతే. ఇంకా నేను ఎప్పుడు చూడని వినని విధంగా ఈసారి అయితే జాతరలో జనాలు అంత ఎక్కువగా లేరనిపించింది. అసలు ఆ జాతరలోకి వెళ్తుంటే నేనైతే మస్తు షాక్ అయినా. అసలు ఎప్పుడు కూడా ఇంత తక్కువ జనాలతో ఉన్న జాతరని నేను ఎప్పుడు చూడలే. మా శ్వేత లల్లుబాబు కూడా వచ్చిండ్రు కాబట్టి షిఫ్ట్ల వైజ్ మాకు అందరికి డ్యూటీలు ఉంటాయి అన్నమాట. ఒకరి తర్వాత ఒకరం లల్లుబాబుని ఎత్తుకోవాలి, తిరగాలి జాతరలో. మేము ఎక్కడ ఆగలేదు, ఏం కొనలేదు. మా ఆడబిడ్డలు నాకు ఇక్కడ గాజులు తీసుకుంటుండ్రు. నాకైతే ఈ జాతరలో తిరిగే సంబరం అయితే అస్సలు ఉండదు. ఆ జాతరలో దుమ్ము చూస్తుంటేనే భయం అవుతుంది. అసలు బస్సులు ఎక్కుకుంటా దిగుకుంటా కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్తలేం కదా, ఊర్లోనే జరుగుతుంది కదా చూసేద్దాంలే అన్నట్టే వెళ్తాం మేము జాతరకి. ఇంకా మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ కోసం మాత్రమే వెళ్లే వాళ్ళము. ఇప్పుడైతే ఆ పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు ఆ జాతరలు అంటే. మేమందరం ఒక 10-20 నిమిషాలు జాతరలో తిరిగినాము. ఇంకా అప్పటికే ఎక్కువైంది అనిపించింది. ఇంకా గుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాము. మా ఫ్యామిలీ అందరం కూడా ఎవ్రీ ఇయర్ జాతరలో చాలా ఇష్టంగా తినేది ఈ మిర్చి బజ్జీ ఒకటే. జాతర అంతా దుమ్ము ఉన్నప్పుడు మరి మిర్చి బజ్జీ మీద దుమ్ము లేదా అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. అయినా ఎందుకో ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఫ్యామిలీ అందరం ఉంటాం కాబట్టి మరీ ఎక్కువైతే తినలేము కదా, 1-2 అంతే కదా అనే భరోసాతో మాత్రమే తింటాము. ఇంతకీ నేను మా ఊరి వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రత్యేకత గురించి చెప్పలేదు కదా. మినీ తిరుపతిగా పిలుస్తారు. ఇది తెలుసుకోవాలి అనుకుంటే గుడి గురించి ఒక ప్రత్యేక వీడియో తీసి పోస్ట్ చేస్తా అండి. కామెంట్ చేయండి ఈ వీడియోకి.